జిల్లా నార్పలలో మొహరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గూగుడు కుళ్ళాయి స్వామి అగ్నిగుండ ప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. భారీగా తరలి వచ్చిన వారితో గూగుడు జన సంద్రాన్ని తలపించింది. స్వామివారి అగ్నిగుండ ప్రవేశం అనంతరం భక్తాదులు తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి 5,000కు పైగా పొట్టేళ్లను బలించారు. స్వామివారి అగ్నిగుండం ప్రవేశాన్ని తిలకించడానికి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు మంది మహిళా భక్తులు పోర్లు దండాలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరికలు ఫలించిన వారి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఫకీరులు భక్తులకు పానకాలు అందించారు. పీర్ల చావడిలో పీర్లు కొలువుదీరిన అనంతరం పూలదండలతో వాటిని అలంకరించి చక్కెర చదివింపులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి అగ్నిగుండం ప్రవేశానికి మునుపు పీర్ల చావడి ముందు పెద్ద పెద్ద చెక్క మొద్దుల్ని గుండంలో వేసి వెలిగించి తప్పెట్లతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ స్వామివారి అగ్నిగుండం ప్రవేశం నిర్వహించారు. ఈ మొహరం ఉత్సవాల్ని కుల మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ రోజు 3 గంటలకు పీర్ల జలది ప్రారంభమవుతోంది. సాయంత్రం 4 గంటలకు కుళ్ళాయి స్వామి మరోమారు అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. అనంతరం గంగనపల్లి రోడ్డు దగ్గర ఉన్న దిగుడు బావి వద్దకు స్వామివారిని తీసుకువెళ్లి జలదోత్సవం పూర్తి చేస్తారు. ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకి కుళ్ళాయి స్వామి చివరి దర్శనంతో మొహరం ఉత్సవాలు ముగుస్తాయి.